జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి పట్టణాభివృద్ధిపై దృష్టి సారించాలనే ఉద్దేశంలో పద్మశాలి సంఘం నాయకులు నూతన మున్సిపల్ పాలకవర్గాన్ని మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా అధ్యక్షుడు ఖ్యాతం సతీష్ కుమార్, ప్రధాన కార్యదర్శి భీమనాథుని సత్యనారాయణ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ బుర్రా కొమరయ్య, వైస్ చైర్పర్సన్ అంబాలి శ్రీనుని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గోనె భాస్కర్, భాగవతం భిక్షపతి, షేర్ కుమార్, పాసిగంటి శ్రీనివాస్, కుసుమ రాజయ్య, పినుమళ్ళ రమేష్, మామిడి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. భూపాలపల్లి జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ బుర్ర కొమరయ్య గారిని సన్మానించి అభినందనలు తెలియజేయడం జరిగింది. మన గౌరవ భూపాలపల్లి శాసనసభ్యులు గంట సత్యనారాయణరావు గారి ఆధ్వర్యంలో మరియు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన భూపాలపల్లి మున్సిపాలిటీకి అధిక నిధులను మంజూరు చేసి మన తెలంగాణలోనే అన్ని మున్సిపాలిటీల కంటే ఈ మున్సిపాలిటీని అభివృద్ధి దిశగా చేయవలసిందిగా మేము వీరిని కోరడం జరుగుతుంది. అంతేకాకుండా భూపాలపల్లిలో ఉన్న పబ్లిక్ ఎదుర్కొంటున్న సమస్యలైన కోతులు, కుక్కల బెడదలు, తర్వాత ఏదైతే మున్సిపల్ కాలువలు, రోడ్లు అన్నీ కూడా నిర్మించి ఈ భూపాలపల్లి అభివృద్ధి దిశగా చేయాలని చెప్పేసి మేము మరొకసారి బుర్రా కొమరయ్య గారిని కోరుతూ అభినందనలు తెలియజేయడం జరిగింది. ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గం నేలకొండపల్లి మండలం మజ్జిగూడెం గ్రామంలో పిచ్చుకుక్కల దాడిలో 8 మంది గాయపడ్డారు. తమ పనుల కోసం బయటకు వచ్చిన వ్యక్తులపై కుక్క ఆకస్మికంగా దాడి చేయడంతో 6 స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 2 తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామాన్ని కుక్కల బెడద నుండి కాపాడాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. బ్లడ్ ఆగింది, కొంచెం కాటన్ ఇస్తలే, కాటన్ ఇస్తాను. మీరు మంచి జరగండి, పక్కకు జరగండి. నా జీమన్నా బయటకు వస్తుంటే వాడు నవాదికి వస్తుంటే చేయి చూపి చిన్నగా ఎంతమందిని కావాలి. మేడారం మహాజాతరను అందరం కలిసి పట్టుదలతో విజయవంతం చేశామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా 200 సంవత్సరాలు నిలిచేలా పనులు చేపట్టామని, మిగిలిన 5% పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆలయ గద్దెల చుట్టూ రాతి నిర్మాణం, ప్రధాన ఆర్చులు, శాండ్స్టోన్ చిత్రాలు, డ్రైనేజీ వ్యవస్థ, మీడియా టవర్లు, గ్రిల్స్, ఫ్లోరింగ్ తదితర అభివృద్ధి పనులను మంత్రులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పూజారులు పాల్గొన్నారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు. మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు సోదరుడు పొంగులేటి శ్రీనన్న గారికి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, మా బలరామన్న గారికి, ఎంపీ గారు, ఈఎన్సీ గారు, డిఎఫ్ఓ గారు, ఇతర ప్రజాప్రతినిధులు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, అధికారులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మీకు తెలుసు గతంలో ఎప్పుడు జాతర జరిగినా ముందస్తు హడావుడి, తర్వాత మర్చిపోయే విధానం. కానీ దాదాపుగా
3-4 నెలల ముందు నుంచి కూడా ఈ గుడి నిర్మాణం మరి బాధ్యత నెత్తి మీద మన సీఎం గారు సీనన్న నెత్తి మీద పెట్టినప్పటి నుంచి వారు అనేక పర్యాయాలు ఇక్కడికి రావడం జరిగింది. మరి జాతర ముందు వరకే కాదు, ఫస్ట్ టైం జాతర తర్వాత కూడా మరి ఇన్ఛార్జ్ మినిస్టర్గా, అదేవిధంగా గతంలో ఎప్పుడు కూడా జాతర తర్వాత ఎవరు కూడా రివ్యూ చేసినటువంటి దాఖలాలు లేవు. బట్ ఇది ఫస్ట్ టైం జాతర తర్వాత కూడా మా ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆలోచనను, మరి వారి భక్తిని, వారికి ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి బంధాన్ని, భావోద్వేగాన్ని అన్నింటినీ ఈరోజు మరి సీనన్న గారికి చెప్పి మరొకసారి అక్కడ ఏం కావాలో చూసుకొని రండి అని వారు చెప్పడం, అదే కాకుండా మరి సీనన్న గారు కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈరోజు మరి గతంలో జరిగినటువంటి పనులు ఇప్పుడేం చేయాలి అనే దాని మీద ఈరోజు మరి క్లుప్తంగా రివ్యూ చేసుకోవడం జరిగింది. అంటే ఫస్ట్ ఫేజ్లో మాకు జాతర ఉన్నది, తర్వాత నూతన గుడి నిర్మాణం ఉంది. ఇప్పుడు ఇంకా గ్యాప్. వరంగల్లో మోడల్ రాకెట్ ప్రయోగం నిర్వహించడం జిల్లాకు గర్వకారణమని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో ఖగోళ శాస్త్రం, అంతరిక్ష ఆవిష్కరణలను ఏటీడీఆర్ఎల్ రూపొందించిన రుద్రమ రాకెట్ ప్రయోగంపై సెమినార్ నిర్వహించారు. ఈ ఏడాది థీమ్ ఉమెన్ ఇన్ సైన్స్ క్యాటలైజింగ్ బిల్డింగ్ భారత్ కావడం ఆనందదాయకమని, శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగడం సమాజ అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఏటీడీఆర్ఎల్ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. We humbly request our respected this program. I also want to thank the ATDRL team for bringing this space education closer to the public. The speakers, volunteers who have been supporting us from last 10 days and looking forward to this seminar. Thank you. ఒకటి రాలేకపోయారు, వారు కూడా మీ అందరిని అడిగినట్టు చెప్పమని చెప్పారు. మరి రాష్ట్రానికి మరి నేను కూడా ఇవాళ చూస్తామని రావటం జరిగింది. కాబట్టి నిజంగా కూడా ఇక్కడికి దీన్ని మంచి సలహాలు, సూచనలతోటి విద్యార్థులు. సో 1996 నుండి వరంగల్ కోర్టులో అడ్వకేట్. Very good afternoon to the respected dignitaries on the dais and off the dais, and respected Collector Madam Chadi Vajpayee, and respected MLA sir, respected MLA garu, Collector ma'am, respected Dr. Shashikar Rao garu, scientist. Thank you, sorry for the interruption. ఈ కాళోజీ కళాక్షేత్రంలో ఈ వరంగల్ గడ్డ మీద ధన్యవాదాలు చెప్తూ ఓరుగల గడ్డపై నుంచి తొలిసారిగా మోడల్ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. భద్రకాళి బంద్ వేదికగా ఏటీడీఆర్ఎల్ కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ సమన్వయంతో నిర్వహించిన ఈ ప్రయోగం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాన్ని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే నయని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ మంగళి శ్రీపాల్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ తదితరులు వీక్షించారు. వాళ్ళు అక్కడ ఉన్నాడు.
మొత్తం 10 days ఈవెంట్ ప్లాన్ చేసినాము. సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, టైం ఆర్గనైజ్ చేసి అలాగే. సో ఏమైనా ప్రాబ్లం ఈసారి వచ్చి ఉంటే నెక్స్ట్ టైం రెక్టిఫై చేస్తాం. ములుగు జిల్లా మంగపేట మండలంలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మి నరసింహస్వామి దేవాలయంకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి దాసరి అనసూయ సీతక్క దర్శించుకున్నారు. వారితో పాటు మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, పినిపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కూడా పాల్గొన్నారు. స్వామివారి నోరు భక్ష్యస్థలం. ఇక్కడ నుంచి శరీరం అంతా కూడా మెత్తగా ఉంటుంది. అందరికీ భక్ష్యస్థలం పుష్పంగా పడుతుంది కదండి. ఇలా శరీరం అంతా కూడా నఖా శిఖా పర్యంత ఇలా మెత్తగా మృదువుగా సున్నితంగా ఉంటుంది. భగవత్ ప్రసాదేన శ్రీ లక్ష్మీ నారసింహస్వామి దేవతానుగ్రహ ప్రసాదేన రాజద్వారే సింహద్వారే సమస్త రాజ్యాధికార యోగ్యతా బల సిద్ధిరస్తు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉపాధి కోసం పోరాటం ఉద్రిక్తకు దారితీసింది. పీర్జాగూడ ప్రధాన రహదారిపై ఉన్న ప్రభుత్వం అనుమతించిన ఉప్పల్ మార్కెట్ వ్యాపారులు రోడ్లపై జీవనాధారం కోసం అమ్మకాలు చేసుకున్న చిరు వ్యాపారుల మధ్య చిన్న వివాదం పెద్ద ఘర్షణగా మారింది. సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్కు పిలిచి చర్చలు జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకుని వచ్చారు. ఉపాధి కోసం పోరాడుతున్న చిన్న వ్యాపారులకు న్యాయం చేయాలని, ప్రభుత్వం అనుమతించిన మార్కెట్కు రక్షణ కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇట్లా జిహెచ్ఎంసీ ఉప్పల్ కూరగాయల మార్కెట్, జిహెచ్ఎంసీ మార్కెట్, అది ప్రతి నెల అడ్డల కిరాయిలు ఉంటాయి. కిరాయిలు కడతాం, జిహెచ్ఎంసీ పేరు మీదనే ఉంటాయి. 25-30 సంవత్సరాల నుంచి అడ్డలలో కూరగాయలు అమ్ముకున్నట్టుంది చాలామంది 200-300 మంది జీవనోపాధి గడుపుతున్నారు. దానివల్ల ఈ చెరువుకట్ట మీద మన చెరువుకట్ట ఆదిత్య హాస్పిటల్ నుంచి ఇక్కడ బోడుప్పల్ చౌరస్తా వరకు, ఫిర్యాదుగూడ బోడుప్పల్ చౌరస్తా వరకు ఇక్కడ లోకల్ వాళ్ళు కాకుండా ఎక్కడి నుంచో వచ్చి ఉప్పల్కి వాళ్ళు సంబంధం లేదు, మేడిపల్లి వాళ్ళు గారు, ఫిర్యాదుగూడ గారు, బోడుప్పల్ వాళ్ళు గారు, వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఆటోలలో నుంచి ఉప్పల్ మార్కెట్లో 25 సంవత్సరాల మార్కెట్ ఉంది మాది. 25 సంవత్సరాల నుంచి ఈ ఏజ్డ్ అమ్మవాళ్ళు కూరగాయలు అమ్ముతారు. ఇప్పుడు వీళ్ళని కొట్టి రోడ్ల మీద దౌర్జన్యంగా వాళ్ళని కొట్టి పోలీస్ స్టేషన్లో కూడా వీళ్ళని కొట్టిరు. ఈరోజు ఎవరు వచ్చినా వాళ్ళు దౌర్జన్యం రోడ్ల మీద పోతుంటే వెహికల్ యాక్సిడెంట్లు అవుతున్నాయి. మళ్ళీ దుమ్ము ధూళి అన్ని పడి సర్వరోగాలు వస్తున్నాయి. అయినా రోడ్ల మీదనే పెట్టామమ్ముతున్నారు వాళ్ళు. మేమేమంటున్నాం, మాతో సహా మాతో నమ్మమని చెప్తున్నాం. మైమ్మడి వాళ్ళు అట్లా లేదు, ఎవరు పోయినా దౌర్జన్యమే. ఉప్పల్ పిఎస్లు ఇచ్చినాం, కార్పొరేటర్కి ఇచ్చినాం, ఇక్కడ మేడిపల్లి పిఎస్లు ఇచ్చినాం, బోడుప్పల్ కార్పొరేటర్కి ఇచ్చినాం, ఇక్కడ సార్కి ఇచ్చినాం, మేడిపల్లి పిఎస్లో అందరికి ఇచ్చినాం, ఎమ్మెల్యేకి ఇచ్చినాం, మొన్న మంత్రి గారు ఆయనకి ఇచ్చినాం. ఉప్పల్ పిఎస్ స్టేషన్కు, పోలీస్ స్టేషన్కు నా నమస్కారం అయ్యా. 10,000 వందనాలు మీకు.
జిఎస్కి కూడా వందనాలు నాయన, మీకు లెటాలు ఇచ్చినాము, బొడుపలకు పోయినాము, ఈడికి వచ్చినాము, ట్రాఫిక్ పోస్టుల్లోకి ఇచ్చినాము, అందరికి ఇచ్చిన కూడా రోడ్డు మీద బండ్లు పెట్టి 20 బండ్లతోటి మా 50 మంది పొట్టలు కొడుతున్నారు. 200 మంది పొట్టలు మేము అదే అవుతున్నాం. మార్కెట్లో మేము 10 రూపాయల కూరగాయలు అమ్ముతలేము, 10 రూపాయలు తీస్తలేము. లక్షల కిరాయిలు వేసిర్రు. పుస్తకాలు అమ్మి కట్టినాం సోరా నీకు పుస్తకాలు. బొల్లారం డివిజన్ ఎస్ఐ దశరథ్ ఉద్యోగ విరమణ అభినందన సభ ఘనంగా నిర్వహించారు. బొల్లారం సి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అడిషనల్ డీసీపీ ఉదయ్ రెడ్డి, ఏసీపీ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో ఎస్ఐ దశరథ్ అంకితభావంతో సేవలందించారని అధికారులు ప్రశంసించారు. ఈ సందర్భంగా దశరథ్ దంపతులను, పోలీస్ అధికారులను, సిబ్బంది, రాజకీయ నాయకులు ఘనంగా కార్యక్రమంలో బొల్లారం డివిజన్ పరిధిలో వివిధ పార్టీ నాయకులు, ఆటో యూనియన్ ప్రతినిధులు, పోలీస్ సిబ్బంది, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్చుకుంటారు. ఇది ఎంతో మధురమైన అనుభూతి. ఇవన్నీ మీకు చక్కటి ఆల్బమ్ రూపంలో అందజేస్తాము. పదవీ విరమణ చేస్తున్న దశరథ్ ఎస్ఐ గారికి మన అడిషనల్ డీసీపీ సార్ శాల్వాతో సత్కరిస్తున్నాడు. సార్ రెడీ సార్, లుక్ హియర్. వన్ మోర్. నేనే పిలవనా? కృష్ణారెడ్డి గారు, మీరు కృష్ణారెడ్డి ఎడమ భుజం, కుడి భుజంలో ఒక భుజం ఇప్పుడు రిటైర్ అయిపోతుంది. మీరిద్దరు సార్ అందరికీ నమస్కారం. ఈరోజు దశరథ్ ఎస్ఐ గారు పదవీ విరమణ అభినందన సభకు వచ్చేసిన అందరికీ నా యొక్క నమస్కారాలు. Sir, ready? Yes. Sir,